ఇది జుట్టు అందకపోతే కాబోయేవాడు ఎలా ఉండాలో, తమ కళ్ళల రాకుమారుడిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అమ్మాయిలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. పైన బట్ట కింద పొట్ట ఉండకూడదు, 6 అడుగులు ఉండాలి, గిల్లితే కమిలిపోయేటట్టుగా కలర్ ఉండాలి, గడ్డం దిట్టంగా ఉండాలి, మీసం మెలేసేటట్టు ఉండాలి. ఇలా మాత్రమే కాకుండా ఇంకా చాలా క్వాలిటీస్ కోరుకుంటారు. అయితే కాబోయే వాడిలో ఉండాల్సిన క్వాలిటీస్ పెళ్లిళ్ళ పేరయ్యలకు చెప్తే దెబ్బకి పారిపోతారు. కానీ రోహిణి ఇలాంటివన్నీ చెప్పి భలే వాడిని పట్టేసింది. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముద్దుగా బొద్దుగా ఉండే జబర్దస్త్ భామ రోహిణి స్టిల్ బ్యాచిలర్. తనకి సరిజోడి కోసం చాన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఈ బొద్దుగుమ్మ ఓ స్టార్ హీరోని వెతికి పట్టింది. చివరికి నా వాడిని కలుసుకున్నాను అంటూ బాలీవుడ్లో హీరోలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేస్తూ అతడిలో కలిసిన దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇక ఆమె ఫోటో చూసి సురేఖవాణి అయితే కంగ్రాట్స్ కూడా చెప్పేసింది. అయితే అసలు విషయం డిస్క్రిప్షన్లో చెప్పింది రోహిణి. ఈ మధ్య ఏఐతో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు గ్రాఫిక్స్తో తలకాయలు మాత్రమే మార్చేవారు, కానీ ఇప్పుడు టోటల్ బాడీ షేప్లు మార్చేస్తున్నారు. ఏఐ సాయంతో లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేసి ఏఐతో చెరుగుడాడుకుంటున్నారు. తాజాగా రోహిణి కూడా ఏఐ సాయంతో తన కాబోయేవాడిని వెతికింది. తన ఫోటో పెట్టి కాబోయేవాడి క్వాలిటీస్ చెప్తే కరెక్ట్ మొగుడిని వెతికి పెట్టింది ఏఐ. మన పెళ్లి కాని పూరీలు పెళ్లిళ్ళ పేరయ్యలకు చెప్తుంటాం కదా, అబ్బాయి అందంగా ఉండాలి, 6 అడుగుల ఎత్తు ఉండాలి, జుట్టు దిట్టంగా ఉండాలి, పైన బట్ట కింద పొట్ట ఉండకూడదు, మీసం గడ్డం అంతుండాలి ఇంతుండాలని. అలాగే చాట్‌జీపీటీ ఏఐ టూల్కి ప్రాంప్టింగ్ చేస్తే సరిగ్గా మనం ఎలాంటి వాడిని కోరుకుంటున్నామో అలాంటి క్వాలిటీస్తో ఓ అందమైన బాయ్ ఫ్రెండ్ని వెతికి పెడుతుందన్నమాట. అలా రోహిణి కాబోయే వాడిని వెతికి పట్టుకొని చాట్‌జీపీటీకి థ్యాంక్స్ చెప్పింది. ఏ మాట కామాటే కానీ జోడీ మాత్రం భలే ఉంది. వాళ్ళ డ్రెస్సులు కూడా బాగా సెట్ అయ్యాయి. కుర్రాడు కత్తిలా ఉండడంతో అలాంటి వాడు రియల్ లైఫ్లో వస్తే ఎంత బాగుంటుందో అని మురిసిపోతూ ఆ ఫోటోని జంటగా సోషల్ మీడియాలో షేర్ చేసింది రోహిణి. అయితే ఆ ఫోటో చూసి చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. హరియానా, గీతామాధురి, సురేఖవాణి, సమీరా, ప్రియా ఇలా చాలామంది స్పందించారు. అక్క సీరియస్లీ ఒక్క క్షణం నిజమే అనుకున్నా, కానీ కామెంట్ చేసింది హరియానా. దానికి నవ్వుతూ నిజం అయితే బాగుందని రిప్లై ఇచ్చింది రోహిణి. నటి ప్రియా మీరు అందమైన వ్యక్తినే కాదు అందమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని పొందుతారు అని కామెంట్ చేసింది. సింగర్ గీతామాధురి ఏం పర్లేదు ఆ వ్యక్తిని వెతుకుదామని ఫన్నీగా కామెంట్ చేసింది. సురేఖవాణి నిజమే అనుకుని కంగ్రాట్స్ అని కామెంట్ చేసింది. దీంతో రోహిణి అక్క అది ఏఐ నిజం కాదు అంటూ నవ్వేసింది. నటి సమీరా భరద్వాజ్ అయితే డిస్క్రిప్షన్ చదవని వాళ్ళు వెర్రిపప్పలు పోనీలే ఇలాంటి హ్యాండ్సమ్ హస్బెండ్ ప్రాప్తిరస్తని దీవించేసింది. మొత్తానికి జబర్దస్త్ కమెడియన్గా నవ్వుల పువ్వులు పూయించిన రోహిణి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్గా వెళ్ళి కన్నడ బ్యాచ్కి చుక్కలు చూపించింది. తనని బాడీ షేమింగ్ చేసిన పృథ్వీకి అయితే మట్టి కరిపించి ఆడపులిలా విజృంభించి ఆడింది. అయితే జబర్దస్త్ కమెడియన్లతో కంటెంట్ పిండుకోవడం తప్పితే వాళ్ళని విన్నర్లు చేయడం లాంటివి బిగ్ బాస్ హిస్టరీలో లేవు. కాబట్టి రోహిణి పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదు. అయితే కేవలం టీవీ షోల్లోనే కాకుండా సినిమాల్లోనే మెప్పిస్తూ లేడీ కమెడియన్లు లేని కొరతను తీరుస్తుంది రోహిణి అనే కాదు, బిగ్ బాస్కి వెళ్ళిన అవినాష్, టేస్టీ తేజ లాంటి కమెడియన్స్ చాలా మంది ముందు నుంచి చెప్తున్న మాట ఏంటంటే కమెడియన్స్ని ఆడియన్స్ కేవలం కమెడియన్లుగా మాత్రమే చూస్తారు తప్పితే విన్నర్ మెటీరియల్గా చూడరు. ఎంత చెంపుకొని ఆడినా కూడా కమెడియన్ విన్నర్ కాలేడు, కానియరు అని ఇమ్మాన్యుయల్ విషయంలో ఆశలు చిగురించినా కూడా చివరికి వచ్చేసరికి అధపాతాళానికి తొక్కేశారు. బిగ్ బాస్ సీజన్ 9 ఆట మొత్తం చూసిన వాళ్ళు ఎవరైనా సరే గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి, కమెడియన్ ఇమ్మాన్యుయల్ కంటే తనుజ, కళ్యాణ్, డిమాండ్ పవన్లు బాగా ఆడారా? అసలు బిగ్ బాస్ సీజన్ 9 నిలబడింది అంటే ఇమ్మాన్యుయల్ వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను గొప్పగా ఆడాడు, అందరినీ అలరించాడు అని మనం చెప్పడం కాదు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునతో పాటు బిగ్ బాస్ కూడా పదే చెప్తూ ఉండేవారు. ఈ సీజన్లోనే కాదు మొత్తం బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఇమ్మాన్యుయల్ ఎంటర్టైన్ చేసినంతగా మరి ఏ ఇతర కంటెస్టెంట్స్ ఎంటర్టైన్ చేయలేదు. ముందు ఆ స్థాయిలో చేస్తారో కూడా తెలియదు అన్నంతగా వినోదాన్ని పంచాడు ఇమ్మాన్యుయల్. బిగ్ బాస్ హౌస్లో ఏడవడం, ఏడిపించడం చాలా ఈజీ, కానీ నవ్వించడం చాలా కష్టం. ఆ కష్టమైన పనిని భుజాలకెత్తుకొని సీజన్ 9 ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎంటర్టైన్ చేసి ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్గా నిలిచాడు. అంతేకాదు బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ టాస్కులు గెలిచిన కంటెస్టెంట్ మాత్రమే కాదు, ఎక్కువసార్లు కెప్టెన్ అయిన కంటెస్టెంట్గా కూడా ఇమ్మాన్యుయలే. ఫ్యామిలీ వీక్లో విన్నర్ ఎవరవుతారంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఇమ్మాన్యుయల్ ఫోటోను పెట్టారంటే అతని ఆటకి అంతకంటే పట్టం కట్టాలా? అలాంటి ఇమ్మాన్యుయల్ని 4వ స్థానంలో ఎలిమినేట్ చేయడం అనేది అన్యాయమే. పోనీ నిజంగా ఇమ్మాన్యుయల్కి ఓట్లు రాలేదు అందుకే ఎలిమినేట్ చేశారు అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఏ ఆన్లైన్ పోల్ చూసినా కూడా ఇమ్మాన్యుయల్ 2-3 స్థానాల్లోనే ఉన్నాడు.
కొన్ని పోల్స్లో అయితే తనుజని కూడా బీట్ చేశాడు. అలాంటి ఇమాన్యుయల్ విన్నర్ రన్నర్ కాలేకపోయినా కూడా ఖచ్చితంగా 3వ ప్లేస్లో ఉంటాడు. ఎంతో కొంత సూట్ కేసు తీసుకొని బయటకు వస్తాడని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతని 4వ స్థానంలో ఎలిమినేట్ చేయడంపై కామన్ ఆడియన్సే కాదు, రోహిణి లాంటి మాజీ కంటెస్టెంట్, జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా సోషల్ మీడియా వేదికగా గరం అవుతున్నారు. సరిగ్గా ఆమె బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కమెడియన్లను విన్నర్లుగా చూడారా అని టేస్టీ తేజతో ఏవైతే చెప్పిందో నేడు సరిగ్గా అదే నిజమైంది. ఇప్పుడు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 8లో కన్నడ బ్యాచ్ మొత్తాన్ని దడదడలాడించింది రోహిణి. ఆమె ఏమీ ఆడుతుందని హీరోని చేసిన పృథ్వీ లాంటి తోలుమందంగాళ్లను కాలి కింద వేసి తొక్కిపడేసింది. తనని బాడీ షేమింగ్ చేసిన వాడికి విజయంతోనే సమాధానం ఇచ్చింది. ఈమె ఏముంటుందిలే అని అనుకున్న వాళ్ళకి చివరకు ఆటలో నిలిచి ఆడపులి అనిపించింది రోహిణి. అలాంటి రోహిణికి కూడా టాప్ 5లో అవకాశం ఇవ్వకుండా కన్నడ బ్యాచ్కి పట్టం కట్టారు. ఈమెనే కాదు, టేస్టీ తేజ, అవినాష్, పైమా వీళ్ళంతా బిగ్ బాస్ హౌస్లో బాగా ఆడిన వాళ్ళే, అందరినీ నవ్వించిన వాళ్ళే. కానీ కమెడియన్స్ని కేవలం కమెడియన్స్గానే చూస్తారు. వాళ్ళని విన్నర్ మెటీరియల్గా చూడాలని వీళ్ళు మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. కానీ ఈ సీజన్లో ఖచ్చితంగా ఇమాన్యుయల్ కమెడియన్ కాదు, హీరో అని అనిపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ హీరో అంటూ లేపి చివరికి మళ్ళీ జీరోని చేయడంపై ఫైర్ అయింది రోహిణి. ఇమాన్యుయల్ విషయంలో బిగ్ బాస్ టీంతో పాటు ఆడియన్స్ కూడా ఫెయిల్ అయ్యారని షాకింగ్ కామెంట్ చేసింది రోహిణి. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా నిరాశకి గురయ్యాను. సీరియస్గా చెప్తున్న, ఇమాన్యుయల్ విషయంలో ప్రతి ఒక్క ఆడియన్స్ ఫెయిల్ అయ్యారు. బిగ్ బాస్ టీం కూడా ఈ సీజన్ 9 చాలా డిసప్పాయింట్ చేసింది. నీకో దండం, కష్టపడిన విలువ ఉండదు, కష్టానికి తగ్గ రిజల్ట్ ఉండదు. మరోసారి నిరూపితమైంది. ఎంటర్టైనర్స్ కేవలం నవ్వించడానికి మాత్రమేనని ఇమాన్యుయల్, నువ్వే అసలైన రియల్ విన్నర్వి. ఏది ఏమైనా కానీ నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది మై డియర్ బ్రదర్ అంటూ ఇన్స్టాగ్రామ్లో ఇమాన్యుయల్కి మద్దతుగా పోస్ట్ చేసింది రోహిణి. ఇదిలా ఉండగా రోహిణి తాజాగా ఓ జర్నలిస్ట్ మీద మండిపడింది. తను ఓ సినిమా ప్రమోషన్స్ కోసం ఓ ప్రాంక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీలో పట్టుబడినట్టుగా రోహిణి చేసిన ఈ వీడియో సినిమా ప్రమోషన్ గురించి అందరికీ అర్థమైంది. కానీ ఓ జర్నలిస్ట్ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్టుగా వాగేశాడట. సదరు వ్యక్తికి స్వీట్ వార్నింగ్ ఇస్తూ రోహిణి ఓ వీడియో వదిలింది. చెప్పు తీసుకొని కొట్టేదాన్ని అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. రోహిణి ప్రస్తుతం బుల్లితెర, ఓటీటీ, వెండితెర అన్న తేడా లేకుండా అన్ని ప్లాట్ఫామ్లలో నవ్విస్తోంది. బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ నవ్వించేస్తోంది. రీసెంట్గా సేవ్ ది టైగర్స్ 2వ సీజన్లో అదరగొట్టేసింది. ఇక సినిమాల్లో ఇప్పుడిప్పుడే మంచి పాత్రలను దక్కించుకుంటుంది. లేడీ కమెడియన్లు లేని లోటుని రోహిణి భర్తీ చేస్తుంది. అసలే మన ఇండస్ట్రీలో ఇప్పుడు లేడీ కమెడియన్ల కొరత ఉంది. దాన్ని రోహిణి బాగానే వాడుకుంటుంది. ఇక రోహిణి ఎప్పుడు కూడా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటుంది. ఈ మధ్య రేవ్ పార్టీలలో హేమ దొరికిపోవడం, మీడియాతో మాట్లాడిన వీడియో బాగా వైరల్ అవ్వడం, రేవ్ పార్టీలు దొరికినా కూడా బర్త్డే పార్టీ అని బుకాయించడం అందరికీ తెలిసిందే. అలానే రోహిణి తన సినిమా ప్రమోషన్ కోసం ఓ ప్రాంక్ వీడియో ప్లాన్ చేసింది. అది ప్రమోషనల్ స్టంట్ అని చూస్తేనే అర్థమైంది. అయితే దాని మీద కూడా యూట్యూబ్లో పంచాయతీ పెట్టారు. ఓ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే వ్యక్తి యూట్యూబ్ ఛానల్లో పిచ్చి పిచ్చిగా వాగేశాడట. రేవ్ పార్టీలకు వెళ్ళే ఉంటుందని, నిప్పు లేనిదే పొగ రాదు కదా అని తన గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడట. తనకు తాగుడు అలవాటు లేదని, ఇలా పూర్తిగా విషయాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాగొద్దని వార్నింగ్ ఇచ్చింది. తన సర్జరీ గురించి మాట్లాడుతూ లావుగా ఉందని, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అన్నాడంటూ మండిపడింది. లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా, లావుగా ఉంటే పెళ్లి కాదా, అసలు మీరేం జర్నలిస్టు, సీనియర్ అని, పెద్దవారు అని, సీనియర్ జర్నలిస్ట్ అన్న ఒకే కారణంతో వదిలేస్తున్నానని, అది వేరే వల్ల అయి ఉంటే చెప్పు తీసుకొని కొట్టేదానని అంటూ తీవ్ర స్థాయిలో రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.